ల్యాండెడ్ ఇన్ పాండిచ్చేరి. ఇప్పుడే పాండిచ్చేరిలో ల్యాండ్ అయిపోయినాం. నడుస్తున్నాం ఇంకా ఇక్కడ రూమ్ తీసుకోవాలి, ఏం తినాలని చెప్పి. మార్నింగ్ నుండి అయితే అసలు ఏం సరిగ్గా తినలే. ఒక్కసారి దోశ తిన్నాం అంతే. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. సరే ఆకలి అవుతుంది. ఫస్ట్ తినేసి రూమ్ పెట్టుకొని పోయి వాడుకోవడమే ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇది డే 2 బ్లాగ్. సో పాండికి వచ్చేసినాం కదా నిన్న. ఇది మా రూమ్. డే 1 12 అవుతుంది. చాలాసేపు పడుకున్నాం నైట్. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. హాయ్ గాయస్. వీళ్ళందరూ ఓవర్ బిజీలో వాళ్ళు ఉన్నారు, బ్యాగులు చదువుతున్నారు. మనం వెళ్ళిపోదాం, మనకి ఏ బ్యాగులు లేవు. ఏమేంద్ర శివ ముఖం అట్లా పెట్టినావు? బాయ్ ఎగ్జామ్ ఫీ కట్టాలంట బాయ్. మా అటెండెన్స్ ఏమో ఒక 64 75 ఉండాలంట. 65 58 54 78 నైస్ గైస్. దీనికేమో 54 ఉన్నది, దీనికేమో 71 ఉన్నది. ఇది గైస్ మా బతుకు. పాండిచేరి ఇలా తిరుగుతున్నాం. లైసెన్స్ సాఫ్ట్ కాపీ అన్నది. సంగతి ఏంటంటే వచ్చినాం 3 days అనుకున్నాం ఇక్కడ. అయితే మార్నింగే కాలేజ్ నుండి మెసేజ్ వచ్చింది 75 అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ రానియము, కాలేజ్కి రావాల్సిన అవసరం లేదని. సరే సెకండ్ థింగ్ వచ్చినాం కదా, ఎంజాయ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఇది ఒక్క దానివల్ల మాల్ డిప్రెషన్లోకి పోయారు. మార్నింగ్ నుండి 3 hours. టైం వచ్చేసి దగ్గర 12:50 అవుతుంది. ఎగ్జాక్ట్ 12:50 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. బైక్స్ తీసుకోలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే మా 5 ఇద్దరి దగ్గరనే లైసెన్స్ ఉంది. ఇంకొకరికి అయితే డ్రైవింగ్ బైక్ నడపనికే రాదు. ఇప్పుడు అడిగే మార్నింగ్కి సైకిల్ తొక్కడం కూడా రాదు. సో ఇప్పుడు వచ్చినాం బైక్ రెంట్ తీసుకొని చూడాలి ఏమవుతుందో కదా. ఫస్ట్ ప్లేస్ ఏడికి రాదు రైట్, ఏడికి అనుకున్నాం. పాండిచేరి మ్యూజియం, ఫ్రెండ్స్ కాలనీ. ఫస్ట్ ఫ్రెండ్స్ కాలనీ అంట, తర్వాత పాండిచేరి మ్యూజియం, తర్వాత లంచ్. అది అవును, అది మెయిన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము మేము, మాకు తినాలని కూడా గుర్తులేదు అసలు. బైక్ రెంట్ తీసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో మీట్ ఎట్ ఫస్ట్ డెస్టినేషన్, ఫస్ట్ లొకేషన్ కదా, సారీ ఫస్ట్ లొకేషన్. మీట్ ఎట్ ఫస్ట్ లొకేషన్. ఇంకా అలా తిన్నాం మేము. మంచిగా పక్కనే రాక్ బీచ్కి అయితే వచ్చేసినాం. మధ్యాహ్నం వచ్చినా సరే చల్లగా ఉంది రాక్ బీచ్ దగ్గర. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం టైం పాస్ చేసి మంచిగా ఫొటోస్ దిగి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. హాయ్ గైస్, ఇప్పుడే ఫ్రెండ్స్ కాలనీ దగ్గరకు వచ్చినాం. రాక్ బీచ్ అయితే చూసినాం. రాక్ బీచ్ అయిపోయింది, ఫొటోస్ దిగినాం. ఇప్పుడు ఫ్రెండ్స్ కాలనీ ఇద్దరు ఫోటోలు దిగాలి. దింపినాం, నన్ను దింపలే. ఒక్కటి దింపలే బ్రో. ఎందుకు వచ్చినా అనిపిస్తుంది వీళ్ళతోటి. ఇంత వేస్ట్ వాళ్ళు ఉంటారు మీ గ్రూప్లో. ఇట్లాంటి వేస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి వీడియోలో. కనిపిస్తుందా? చల్లగా గాలి వస్తుంది. అసలు ఎండలు వచ్చిన ఫీలింగే లేదు. చల్లగా ఉంది మంచిగా. పక్కన ఫ్రెండ్స్ కాల్ ఉంది, పోయి ఇంకో ఫొటోస్ దిగి మళ్ళీ పోవాలి. ఫొటోస్ మొత్తం అసలు వీళ్ళు సర్లే ఏం చేస్తాం. వచ్చేసినాం ఫ్రెండ్స్ కాలనీకి వచ్చేసినాం. రైట్ అరేగా ఏదైనా ఫ్రెండ్స్ కాలనీ అది అనుకున్నంత పెద్ద ఏం లేదు. కొన్ని ప్లేసెస్ మంచిగా ఉన్నాయి ఆడ ఫ్రెండ్స్ కాలనీ దగ్గర. సో పోయి కొన్ని ఫొటోస్ దిగి డైరెక్ట్ ఇక్కడ మ్యూజియం ఉంటే మ్యూజియంకి వచ్చేసినాం. ఇంకా మేము లోపలికి అయితే ఫోన్స్ అలవలేదంటే లోపల క్యాప్చర్ చేయలే, కానీ ఓకే బాగుంది. బాయ్ సిగ్గింగ్ మొత్తం మా హెల్మెట్లో కొత్త వాడిని మెరిసిపోతాడు బాయ్. ఇది కొంచెం మిస్ బండి చూడు బాయ్. ఫస్ట్ టైం వద్దురా మనం రెంట్ తీసుకున్నాం రా స్టంట్ రా అనుకుంటు. ఏమైనా డ్యామేజ్ అయిందారా? డిక్కీయా? డిక్కీ తీయడానికి కూడా అందరికి శివాన్ తెలివి ఉండదు. అది కూడా లాజిక్.
ఇగో ఇది పాండి ఓషన్ పార్క్ అంట. వచ్చినాం అడ్వెంచరా. మినిమం 1 అవర్ ముందు రావాలి కానీ మేము ఒక 30 మినిట్స్ ముందు వచ్చినాం. చూద్దాం ఏమవుతుందో. మనలల్లి మనదైతే వీళ్ళల్లి వీళ్ళకు ఉంది గైస్. ఏం చేస్తాను చెప్పరు. వచ్చినాం. మా అందరిలా మంచిగా స్విమ్మింగ్ వచ్చి అనేది కుక్కనికే. నాకేమన్నా అయితే ఫస్ట్ వీడియో వచ్చి బాగా వాడికే మంచిగా వచ్చి మనం కాపాడుతాడు. ఇంకోటి శివ, మీకు శివ తెలుసు. శివ ఆడే కాపాడుతాడు మమ్మల్ని. కానీ మా దాంట్లో వీడు మంచోడు, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఇల్లు చైలవ్ చెప్పినా నాకు టైం లేదు, చదువుకోవాలి, బాగుపడాలి అంటాడు. అంత లేదు గాయస్. నాకు ముందు 2 సప్లైలు నేర్చేసిన 2 సప్లైలు ఏం చదువుతానే మొన్ననే కదా సప్లీ క్లియర్ అయింది. అంటే క్లియర్ గాయస్ వీడు నేను సప్లీకి నేను నేర్పించిన. పాస్ అయితే నాకు షవర్మా ఇప్పిస్తాను అని ఇప్పిస్తలే. ఆ రిజల్ట్ చూసి అన్నా కదా. సరే ఎప్పుడు ఇప్పించిన షవర్మా మనం అయిపోయినా మాట్లాడుకుందాం అన్న. అరే ఇక్కడ 60 రూపీస్ అంట ఇప్పి నాకు ఈరోజు రాత్రి. ఈరోజు 6 రూపీస్ షవర్మా ఇప్పిస్తాడు గైస్. మీరే ప్రూఫ్ నాకు. ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ బడ్జెట్ ఎంత? ట్రిప్ బడ్జెట్ ఎంత? ట్రిప్ బడ్జెట్ ట్రిప్ బడ్జెట్ ఎంత? అంత అది ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. అరే ఆడదామా? అది అరుణాచల్లో 20 రూపీస్. సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. క్రికెట్ ఆడడానికి రాదు బ్రో వీళ్ళకి బరికి. ఈ 2 అని అర్థం, వాల్ క్లైంబింగ్ అని అర్థం. వాల్ క్లైంబింగ్ వద్దు, అది మరి చిన్న పిల్లలు అయిపోతుంది. వాల్ క్లైంబింగ్ ఏముంది రానులా? అవునా సరేరా. ఈ 2 ఇది కూడా నార్మల్. ఇది నన్ను అడిగితే 2 నాకు ఇదొకటి. మీ ఇష్టం రా బై. ఫ్లై సైకిల్ అవన్నీ ఓన్లీ 80 kgs అంట. బాయ్ నీ కేజీ ఎంత? 9 kgs. వాళ్ళు 4 ఇది ఆడుతారు, నేను ఒక్కడిని. ఇక్కడ ఉన్న మిగతా అన్ని ప్రైజెస్ ఎక్కువ, టైం తక్కువ అంట. ఫ్యామిలీ డ్రోవర్ అని అడిగితే వీడే. ఇక్కడ పేరు అనిపిస్తుంది కదా, బి అద్వైత్ రెడ్డి. పాండి ఓషన్ పార్క్, ల్యాండ్ అండ్ వాటర్ యాక్టివిటీస్. అసలు మేము వచ్చింది వాటర్ యాక్టివిటీస్ కోసం. టైం లేదు గాయస్, ఏం చేస్తాం. ల్యాండ్ యాక్టివిటీస్ ఆడేసి మాత్రం వెళ్ళిపోతాం. పేరుకు ఓషన్ పార్క్. జాబ్ సాకర్ ఆడబోతారు, ఒకరినొకరు గుద్దుకుంటారు. ఎవరు విన్ ఎదురో చూద్దాం. అద్వైత్ ఇట్రా. నేను ఏ రూల్ చెప్తా అదే, నేను ఏ డిసిజన్ చెప్తా అదే. ఒకవేళ నువ్వు విన్ కావాలనుకుంటే, ఒకవేళ మీరు ఎవరన్నా విన్ కావాలనుకుంటే నాకు లంచ్ అమౌంట్ చేయండి, మళ్ళీ విన్ చేసేద్దాం. అడి అమ్మ బ్రో. ఈ బ్లూ ఏమో రమేష్, ఈ బ్లూ శివ, వీడు శశాంక్, వీడు అద్వైత్. రూల్స్ ఏంటంటే సింపుల్. ఓవర్ ఎన్ని తక్కువ కింద పడతారో వాళ్ళు విన్నర్. శశాంక్ కింద పడ్డాడు. శశాంక్ లేవు. శశాంక్ పాపం. శశాంక్ లేవనిస్తలే పాపం. అరే శశాంక్ లేవని అంటారా పాపం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏ శివ ఎందుకు వెళ్ళిపోతున్నావు శివ? నువ్వు 5 minutes కట్టినావు అని. ఏ శశాంక్ అద్వైత్ కింద పడ్డాడు. శశాంక్ వల్ల శివ రమేష్ ని కొట్టురా. నువ్వు మగాను అయితే అందరు కలిసి రమేష్ మీద ఉరుకుర్రా. ఉరకండి. మళ్ళీ అద్వైత్, ఈసారి శివ, ఈసారి శశాంక్. Oh man, shit. శశాంక్ నాటని మంచిగా ఇప్పుడు శశాంక్ కింద పడేసారు రమేష్ ని. అలసిపోయినావా? ఈయనే ఉన్నాయో. అయ్యే నన్ను గుద్దాకూరు, నేను వస్తా. వద్దు ఎందుకు అవసరం లేదు. జై నీకు ఒక అన్న మీద పగ ఉంది కదా, అన్న మీద పగ మొత్తం తీర్చుకో. షిట్.
జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. బ్రో ఏంటి బ్రో ఇంత ఐటంగా ఉన్నారు ఒకడు. సన్షైన్ యాద సన్షైన్. శివ ఏమని శివ ఏమైంది? దమ్ము వస్తుందా? మొత్తం చుంటలని నానిపోయినాయమ్మా. దా వాటర్ గేమ్స్ పోదాం దా. ఆగు ఏమైంది శివ? ఊపిరి ఆడుతున్నా కింద పడ్డా. అమ్మ బంటి ఏ నాకు వస్తారా కెమెరామ్యాన్ నెవర్ డైస్ ఓకే. అద్వైత అని మళ్ళీ శివ అయిపోయా. జో అయిపోయా. మళ్ళా పోల్తో పడ్డాడు, మళ్ళా పడ్డాడు. ఓ శశాంక్ అయిపోయిందంటే శశాంక్ టైం పైకి చూడు గాయ్స్. కెమెరామ్యాన్ ఉండి ఓకే. వన్ టూ త్రీ గణేష్ విన్నాడు. శివ పడ్డాడు, పడ్డాడు, శశాంక్ పడ్డాడు. శశాంక్ నాకు ఎన్ని చెమటలు వచ్చినప్పుడు నేను కెమెరామెన్ నాన్నలకు వాళ్ళకి ఎన్ని చెమటలు రావాలి. అయినా సరే మస్తు ఆడారు. శశాంకాన్ని చూసి మస్తు ఆడిండు అసలు వాడైతే. నెక్స్ట్ నాకేమో నాకు ఈ గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయింది, కానీ చూస్తుంటే అనిపించింది నేను కూడా ఆడితే అయిపోయేదని. సరేలే ఏం చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ క్లైంబింగ్ ది రోప్ అంట, చూద్దాం ఎట్లుంటుందో. హాయ్ గైస్, మాల్ అయితే దరిద్రులు అలా ఇదేమో ఎక్కుతారు, నాకెట్లా తెలియదు. దీని ఏమో అంటారు, కమాండో సంథింగ్ పేరు ఉన్నది. ఏదో అనుకొని స్టార్ట్ చేసిరు, భయం అవుతుందంట మా వాడికి. తిలక్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? వేస్టా? భయం అవుతలే? వాట్ హ్యాపెన్? అప్పుడే నరం పట్టేసిందారా? ఏంట్రా బాబు? మాల్ అథ్లెటిక్స్ ఇద్దరు ఎక్కేసారు గాయస్ పైకి. ఒకసారి పైకి ఎక్కి ఒకసారి దిగాలంటే దీనికి మాల్ ఎన్ని పైసలు పెట్టారు? 100 రూపాయలు పెట్టారు ఒక్కనికి. మాల్ ఎప్పటికీ మారారు గాయస్. దిగండి రా బాబు. వయసు లేదు నికాస్ ఎక్స్పీరియన్స్. మాల్ ఏమంటారు? ఫోటో హీరో దిగు అట్లా దండ కొట్టుకుంటారు కిందకి. మాల్ కన్నీ పట్టుకుంటే ఒకటేసారి, ఎందుకంటే మా శివా 100 బొక్క 100 బొక్క 100 బొక్క 100 బొక్క 20 రూపాయలు కూడా బొక్కనే. 20 కూడా బొక్కనే. 20 ఇట్లా బొక్కనే. ఆడ అన్ని అన్నం బొక్కలు. అంతా అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసారు మా వాళ్ళు, నేను కాదు. అది వీళ్ళు బాలే ఆడారు, బాల్ ఆడినప్పుడు నేను కూడా ఆడితే అయిపోయేది, కానీ ఏం చేస్తాం. బాగుంది, కొంచెం బాగానే టైం స్పెండ్ చేసినాం. తక్కువ టైం అయినా చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అయిపోయింది, వెళ్తున్నాం. అయిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శివ. ఇఫ్ యు నో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు రనేష్. వాడు 3 సార్లు పడ్డారా? 3 సార్లు పట్టాడు, 3 సార్లు కాదు. ఓకే, అయిపోయింది. నైట్ అవుతుంది, 6:40 సంథింగ్ అవుతుంది. బయటికి వెళ్ళిపోతున్నాం. మంచిగా రూమ్కి పోయేటప్పుడు ఏదో ఒకటి పార్సల్ తీసుకొని రూమ్కి పోయి మంచిగా మూవీ పెట్టుకొని తినుకుంటా చూస్తాం. ఇక్కడికి ఎండ్. సో శివ అంటే శివ.